గ్రామీణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నెల 23న రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. 2 రోజుల ముందుగానే దండోరా వేసి ప్రజలకి తెలియజేసేలా సన్నద్ధం చేయనున్నారు. ఉపాధి హామీ కింద ఏడాదిలో 100 రోజులు పని దినాల కల్పనపై అవగాహన కల్పించనున్నారు. ఏపీలో గ్రామీణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. గాయత్రి, ఈ నెల 23వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు కూడా ఆయన ఈ రోజు సచివాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో అలాగే జిల్లా స్థాయిలో నుంచి కూడా జెడ్పీ సీఓలు కావచ్చు, అలాగే ఎంపీడీఓలు కావచ్చు, ఇతర అధికారులతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధి ఖచ్చితంగా జరగాల, గ్రామాభివృద్ధి జరిగినప్పుడే సమాజం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 23 తేదీ నుంచి జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణతో పాటు ఇతర ఉపాధి హామీ పనులకు ఎలాంటి చేయాలా, ఎక్కడెక్కడ అధికారులు ఉపేక్షించరాదు, గ్రామ స్థాయి ప్రజలకు ఉపయోగపడాలని కూడా ఉపాధి హామీ పనులు తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ సభల నుంచి జరిగే అన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా, అలాగే ఉపాధి హామీ పనుల్లో ఉద్యోగుల ఎవరైనా సరే తప్పిదాలు చేసినప్పుడు తీవ్రంగా చర్యలు తప్పవని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు హెచ్చరించారు. గాయత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.